హాయ్ ఫ్రెండ్స్, వయోవృద్ధుల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారు పింఛన్లు దివ్యాంగులకు సంబంధించి రిజర్వేషన్లపై తాజాగా కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి. ఇంటికి దూరంగా ఉంటూ గురుకులాలు వసతి గృహాల్లో చదువుకునే దివ్యాంగులు ప్రతి నెల 1వ తేదీనే సొంత గ్రామానికి వచ్చి పింఛను తీసుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ఈ పింఛన్ అమౌంట్ వేసే విధంగా ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి చర్యలు చేపడుతున్నామంటూ ఆయన చెప్పగా, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంటే ప్రభుత్వ పథకాలైనా ఉద్యోగాల్లో అయినా 5% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటూ ఆయన అయితే ప్రకటించారండి. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ దివ్యాంగుల ప్రతినిధులతో ఆయన సమావేశం అయితే నిర్వహించి దివ్యాంగులకు సంబంధించి అనర్హులను తొలగించడానికి మాత్రమే పింఛన్ వెరిఫికేషన్ చేస్తున్నాం తప్ప అర్హులైన వారికి పింఛను తొలగించబోమని, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను తొలగించలేదని, ఈ విషయాన్ని అర్హులైన వారు దృష్టిలో ఉంచుకోవాలి అని మంత్రి గారు అయితే వివరించారు. కాగా ఇటీవలే శాసనసభలో సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు 2 లక్షల మంది దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ చేయగా అందులో 40,000 మంది అనర్హులుగా గుర్తించి వారి పింఛన్ని ప్రస్తుతం హోల్డ్లో పెట్టామని అయితే చెప్పారు. కాగా అనర్హుల పింఛన్ తొలగిస్తున్నామని చెప్తున్న డోలా బాల వీరాంజనేయ స్వాముల గారి మాటకి సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారి మాటలకి వ్యత్యాసం అయితే ఉంది. అనర్హుల పింఛన్ తొలగిస్తాము అంటూనే ఇక్కడ అర్హుల పింఛన్ కూడా తొలగిస్తున్నారు అనే విమర్శలు అయితే వస్తున్నాయి. అన్ని అర్హతలు ఉండి వికలత్వం ఉన్నప్పటికీ తక్కువ శాతం వైకల్యం వేసి సదరం వెరిఫికేషన్లో పింఛన్లు తొలగిస్తున్నారు అని వచ్చే ఆరోపణలపై మంత్రులు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. రీవెరిఫికేషన్లో అనర్హులైన వారు 20 నుంచి 30 వేలు ఈ క్యాంపుల్లో వైద్య అధికారులకు ముట్టజెప్పి సదరంలో ఎక్కువ శాతం వైకల్యం వేయించుకుని వారి పింఛన్లను భద్రంగా ఉంచుకుంటూ ఉండగా, అర్హులైన వారికి మాత్రం డబ్బులు ఇవ్వని పక్షంలో వారికి తక్కువ శాతం వైకల్యం వేసి ఈ సదరం సర్టిఫికెట్ లో వారికి వైకల్యం తక్కువగా ఉందని చూపిస్తూ పింఛన్లను హోల్డులు పెట్టే ప్రయత్నం జరుగుతుందని పలువురు దివ్యాంగ పింఛన్దారులు అయితే వాపోతున్నారు. మనకు వీడియోలో కామెంట్లు కూడా చాలా మంది సదరం క్యాంపుల్లో మాకు అన్యాయం జరిగిందని, ఎక్కువగా డబ్బులు ఇస్తేనే వేస్తున్నారని, లేకపోతే అర్హత ఉన్నా తక్కువ వేసి పింఛన్లను తొలగిస్తున్నారంటూ ఆవేదన అయితే ఇక్కడ దివ్యాంగ పింఛన్దారులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఒకవైపు మంత్రి గారేమో పింఛన్లలో 2 లక్షల మందిలో 40,000 మంది అనర్హులను గుర్తించామని చెప్తుంటే, మరోవైపు మంత్రి గారేమో అర్హుల పింఛన్లు మాత్రమే గుర్తించి అనర్హులను తొలగించేందుకు మాత్రమే చేస్తున్నాము అంటూ మంత్రి గారు వాపోతుండగా, 2 లక్షల్లో 40,000 మంది అనర్హులు ఏ విధంగా వచ్చారు అనేది మాత్రం ప్రభుత్వం స్పష్టం చేయడం లేదు. దానికి సంబంధించి ఆధారాలను కూడా బయట పెట్టడం లేదు. బహుశా ఈ 40,000 మందిలో అర్హులు ఏమైనా ఉన్నారేమో, వారికి ఏమైనా అన్యాయం జరిగిందేమో అని ప్రభుత్వం ఈ పింఛన్లను రీవెరిఫికేషన్ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి పింఛన్లను వెరిఫికేషన్ చేసి వాటిలో అనర్హులుగా తేలిన వారిని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి వారి అర్హతను తేల్చి అర్హులైన వారికి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. అలాగే మంత్రి గారు మాట్లాడుతూ, గ్రామాల్లో ఒంటరిగా ఉన్న వయోవృద్ధుల వివరాలను పోలీసు అధికారులు సేకరించి సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో అందివ్వాలని, ఇలాంటి వయోవృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందిస్తామని, ఎవరైనా సరే తల్లిదండ్రులు సరిగా చూసుకోకుండా వృద్ధులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ మంత్రి గారు అయితే హెచ్చరించగా, వృద్ధుల ఆరోగ్యంతో పాటు వారి యొక్క ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే అంధ విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి బ్రెయిలీ లిపి పుస్తకాలు, ఆటిజం ఉన్న విద్యార్థులకు సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్లు కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో 12 వృద్ధాశ్రమాలను నిర్మిస్తున్నామంటూ వృద్ధులు, ఆటిజం కలిగిన వారికి అలాగే దివ్యాంగులకు సంబంధించి పలు పథకాలను ప్రారంభించి వారికి మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోబోతున్నాము అని చెప్తున్న మంత్రి గారు, దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి మాత్రం దాటవేత ధోరణిలోనే ఆయన ప్రదర్శించడం అనేది జరిగింది. దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ జరుగుతున్న నేపథ్యంలో 8 లక్షల మందిలో కనీసం 2 లక్షల మంది దివ్యాంగ పింఛన్దారులు అనర్హులుగా తేలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 8 లక్షల మందిలో 2 లక్షల మంది అనర్హులు అంటే అది ఒక విధంగా చాలా పెద్ద కుంభకోణం అనే చెప్పాలి. దానికి బాధ్యులు నాయకులు, ప్రభుత్వ అధికారులే తప్ప సామాన్య మధ్యతరగతి పేద దివ్యాంగులైతే కాదు. వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం
ముందు తగు చర్యలు తీసుకోవాలని అయితే ఆశిద్దాం. ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు, అలాగే దివ్యాంగ విద్యార్థులకు బ్యాంకు ఖాతాలోనే పింఛన్ నగదు జమ, అలాగే వృద్ధులకు సంబంధించి వారికి డిజిటల్ కార్డులు, వారికి ఆస్తులు, ఆరోగ్య పరిరక్షణకు చర్యలు, 12 వృద్ధాశ్రమాలు నిర్మించి వృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ మేరకు కీలక ప్రకటనే జారీ చేసింది. వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు వెరిఫికేషన్ అయినా, కొత్త పింఛన్ల దరఖాస్తులైనా, రేషన్ కార్డులైనా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సూపర్ 6 పథకాలైనా, ఎలాంటి పథకాలకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.